హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫైనల్లీ ఈరోజు అయితే 7th వీక్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా. వెంకటేశ్వర్ల స్వామికి అసలు కన్నా కొసరు అంటే వడ్డీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి 8th వీక్ కూడా చేస్తున్నాను. ఈరోజు అయితే మీకు మ్యాక్సిమం నేను ఎలా చేస్తాను వీడియో అనేది షేర్ చేస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ప్రతి వారము 7 ప్రమిదలు పెట్టేసుకుందాం అన్నట్టుగా ఇది ఎలా చేయాలనేసి నేను 3rd వీక్ చూపించాను. పగుళ్ళు రాకుండా చక్కగా ఎవరైనా ఫస్ట్ టైం చేసుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. 8th వీక్ అయితే నేను శనగపప్పు పాయసం అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ నేను షార్ట్లో అది పెట్టేశాను. నెక్స్ట్ అయితే నేను నువ్వులు ఉండలు ఇంకా చలిమిడి అలా సింపుల్గా చేసి పెట్టేశాను. ఇక్కడైతే నేను ఫస్ట్ పూజ స్టార్ట్ అవ్వకముందే చక్కగా ఒక పీఠము ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో అన్నీ ఇచ్చాను, నేను పూజకి ఏమేమి తీసుకున్నాను అనేసి. సో ఒక్కసారి 7th వీక్ది పూజ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఫస్ట్ పీఠం అరేంజ్ చేసుకుంటాను. ముందు రోజే నేను ఆల్రెడీ గురువారమే, ఎప్పుడైనా మీరు ఏ రోజు పూజ చేసుకున్నా కూడా గురువారమే మనం పటాలన్నీ కూడా నీట్గా చేసుకోవాలి. శుక్రవారం తీయలేము. శుక్రవారం రోజు నేను ఇంట్లో పూజ డైలీగా చేసుకుంటాను కాబట్టి, అందులోనూ నవరాత్రులు కాబట్టి చేసుకున్నాను. ఇంకా పీఠం అయితే పెట్టేసుకొని దానిపైన ఎల్లో క్లాత్ ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. కొంచెం అలా పసుపు అది కుంకుమ అలా వేసుకోండి. నెక్స్ట్ దేవుని ఫోటో అలా ఊరికే పెట్టకూడదు కాబట్టి ఒక 3 గుప్పెళ్ళు బియ్యం వేసుకోండి. తర్వాతకి కొంచెం కుంకుమ. వెంకటేశ్వర స్వామికి తులసి దళం అంటే ఇష్టం కాబట్టి కొంచెం తులసి ఆకులు వేసుకొని దేవుని ఫోటో, ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టాను, ఈ వీడియో కూడా పెడతాను చూడండి. నేను మాల మంచి ఈసారి అయితే సడన్గా నాకు ఎక్కువ వచ్చింది తులసి మాల. బేసిక్గా నేను హాల్ రూమ్లో ఒకటిను వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఒకటి పెట్టేస్తాను. ఇంకొకటి అనుకోకుండా ఎక్కువ వచ్చేసరికి ఇంకా లక్ష్మీ నరసింహస్వామికి కూడా తులసి మాల వేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఈ విధంగా దేవుని ఫొటోస్ అన్నీ పెట్టేసుకుంటాను చక్కగా. పువ్వులు ఖచ్చితంగా మల్లె పూలు కూడా పెట్టేసుకోండి. మీరు ఎంత బాగా వెంకటేశ్వర స్వామిని రెడీ చేసుకుంటే అలా. తర్వాతకైతే మనం చేసుకున్న పిండి ప్రమిదలకి ఈ విధంగా నామాలు పెట్టేసుకోండి. గంధము, మధ్యలో పసుపు, ఇవన్నీ మనము ముందే రెడీ చేసుకోవడం వల్ల పూజ చాలా ఈజీగా అయిపోతుంది. నేను ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్న తర్వాతకి దేవుని గదిలో వెంకటేశ్వర స్వామిని పీఠం పైన కూర్చోబెట్టి అన్నీ ఇలా చేసుకుంటాను. నెక్స్ట్ అయితే నేను పసుపు గణపతిని కూడా చేసుకున్నాను. పసుపు గణపతిని చేసుకొని అలా పక్కన పెట్టేసుకుంటాను. సో మన దగ్గర గణపతి విగ్రహం ఉన్నా కూడా పసుపు గణపతిని ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా తమలపాకులు పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ తమలపాకుల పైననే పిండి ప్రమిదలు పెట్టాలి, నార్మల్గా పెట్టకూడదు. అందుకనేసి తమలపాకులు 7 పెట్టేసుకొని ఈ విధంగా పిండి ప్రమిదలు చక్కగా పువ్వులు ఎంత బాగా అలంకరించుకుంటే మన మనసుకి అంత హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో 7 ఈ విధంగా ఒత్తులు వేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని 7 మంచిగా ఈ విధంగా అందులో పిండి ప్రమిదలలో పెట్టేసుకోండి. 7 అన్నిట్లో 7 పిండి ప్రమిదలలో 7 వేసుకోవాలి. 2 పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు 2 అంటే ఒక దాంట్లో 7 పెట్టుకుంటారు. కొంతమంది 3 అయినా 4 అయినా పెట్టుకుంటారు. నేనైతే వెంకటేశ్వర స్వామికి 7 ఇష్టం కాబట్టి 7 పెట్టుకోవాలి. అండ్ నువ్వుల నూనె వేసుకుంటాను. నిత్యారాధన ఇంకా నార్మల్గా మనం దీపక్ కుందులలో పెట్టింది నెయ్యి పెట్టేసుకోండి. ఖచ్చితంగా నెయ్యి పెట్టుకోవాలి. కుందులో నెయ్యితో మనం దీపారాధన చేసిన ఇది మాత్రం అంటే పిండి ప్రమిదలలో మాత్రం ఖచ్చితంగా నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె వేసుకోండి. సో ఈ విధంగా అన్ని నేను ఇంకా అక్షంతలు కూడా కలుపుకున్నాను. ఇదైతే మన ఇంటి చెట్టు దగ్గర బిల్వదళము, శివునికి ఇష్టము. అలాగే వెంకటేశ్వర్ల స్వామికి కూడా చాలా ఇష్టము. తులసిమాల తర్వాతకి బిల్వదళం. నెక్స్ట్ అయితే నేను పంచామృతం అంటే 5 రకాలు: పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఈ 5 కలిపి పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము పంచామృతం అంటే. నెక్స్ట్ అయితే మనము 2 గ్లాసులలో వాటర్ తీసుకోవాలి. మాకు కలసం లేదు కాబట్టి నేను ఇలా ఒక చిన్న దేవుని పూజ గదిలో వాడే గాజు అంటే ఒక గ్లాసులో వాటరు, విలాచీలు, పచ్చకర్పూరము. మనకి నార్మల్ కర్పూరం కన్నా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే ఇష్టము. ఇందులో కొంచెం పచ్చకర్పూరము ఇలా క్రష్ చేసి తులసి ఆకులు కూడా వేయాలి. ఇదే మనము కలశం అనుకుంటాము. కలశం అయితే ఎవరికి ఇంట్లో ఆనవాయితీ లేదో వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఈ 3 ఖచ్చితంగా వేసుకొని ఇది కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక గ్లాసులో వాటరు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గంధము. వెంకటేశ్వర స్వామికి
స్వామికి గంధం కూడా తో అభిషేకం చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఈ గ్లాస్లో వాటరు మనం ఆచమనము చేసుకోవటానికి, మనం యూజ్ చేసిన వాటరు దేవునికి యూజ్ చేయొద్దు కాబట్టి రెండిట్లో వేరువేరుగా వాటర్ పెట్టేసుకోవాలి. ఒకటి మన కోసము, ఒకటి పూజ కోసము. నెక్స్ట్ అయితే ఇక్కడ పిండి ప్రమిదలు కూడా అందంగా కనపడాలనేసి మంచిగా పువ్వులతోటి ఈ విధంగా. సో ఫైనల్లీ ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను. మనం అన్నీ రెడీ చేసుకొని వీడియో ఆన్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎలాంటి డౌట్ ఉండదు, అన్నీ మన దగ్గరలో పెట్టుకోవాలి. ప్రసాదము, పువ్వులు అన్నీ చూసారు కదా ఈ విధంగా. నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ ఇంకా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అట్లా మనం మంత్రం చదువుకొని మనసులో ఒక్కసారి గణపతిని నామం ఓం గం గణపతి నమః గణపతి దేవాయ నమః అనుకోవాలి. ఆచమనం ఖచ్చితంగా చేసుకోవాలి. 3 సార్లు వాటరు మనం ఇలా తాగేయాలి, 4వసారి బయటికి వదిలేయాలి. ఇలా వదిలితేనే పూజ స్టార్ట్ అన్నట్టు. ఇది లేని పూజ వృధా అంట. అది కూడా నేను ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నప్పుడు తెలుసుకున్నాను. నెక్స్ట్ గాయత్రి మంత్రము చదువుకోవాలి. అది కూడా నేను వీడియోలో చెప్తారు. లేకుంటే ప్రాణాయామము చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ అయితే కొన్ని అక్షంతలు ఇలా స్మెల్ చూసి మీకు లెఫ్ట్ సైడ్ వదిలేసుకోండి. ఇదంతా వీడియోలోనే ఉంటుంది. ఇదంతా చెయ్యండి పూజ మనకి స్టార్ట్ అవ్వదు. ఏ నిత్యారాధన పూజ చేసుకున్నా కూడా ఆచమనం ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ కలశం ఇలా కలుపుకోవాలి. సో కలశారాధన చేసుకోవాలి. కలశారాధన కంటే ముందు సంకల్పము చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ అయితే ఇంకా మీరు మనసులో దేవుణ్ణి తలుచుకొని మీది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పేరు అష్టైశ్వర్యాలతో ఉండాలి అన్నట్టు కదా, అట్లా అది కూడా వీడియోలో ఉంటుంది. చూసి మీరు చేసుకుంటే అంత సంకల్పం తర్వాతకి ప్రాణాయామం తర్వాతకి గాయత్రి మంత్రం, ఏదన్నా ఒక మంత్రం అందులో వీడియోలోనే చెప్తారు. ఓం బూం బృహస్పతి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గణపతి పూజ చేసుకోండి. అది కూడా ఎలా చేయాలనేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా అది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాతకి ఆచమనము, ప్రాణాయామము, సంకల్పం ఇవన్నీ చేసుకున్న కలశారాధన తర్వాతకి మీరు ఇంకా అంటే వినాయకుని పూజ ఆ వీడియోలో ఎలా చెప్తారో అలా చేసుకోండి. వినాయకునికి పూజ కూడా అక్షంతలతోటి, పూలతోటి, దీపం, ధూపం, నైవేద్యంకి అయితే ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టేసి ఇక్కడ మొత్తము మనము ఇంకా వినాయకుని పూజ అయిపోయిన తర్వాతకి ధ్యానం చేసుకోవాలి. అది కూడా మనకి వీడియోలో ఉంటుంది. ఒక శ్లోకం వస్తుంది. తర్వాతకి ఉపచారం కూడా చేసుకోవాలి. అవన్నీ వీడియోలు ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద కూడా ఇస్తాను, అది చూసుకోండి. అప్పుడు మనకి అంటే వినాయకుని పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర్ల స్వామిది చేసుకుంటాము. వినాయకుని పూజ నేను చెప్పేది అంటే ఇది వీడియోలో వాళ్ళు చెప్పరు, నేను చెప్తున్నాను. అంటే చాలా వీడియోలు చూసి నేను చెప్తున్నాను. గణపతి పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి మనసులో శనీశ్వరుని తలుసుకోండి. ఓం శం శనీశ్వరాయ నమ, ఓం శం శనీశ్వరాయ నమ అని ఒక 7 లేదంటే 9 సార్లు శనీశ్వరుని తలుచుకున్న తర్వాతకి గణపతి పూజ చేసుకోవాలి. ఖచ్చితంగా అలానే చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే గణపతి పూజ తర్వాత నేను చెప్పాను కదా ఓం శం శనీశ్వరాయ నమః అంటారమని. దాని తర్వాత మీరు ఏమైనా ముడుపు కట్టేది ఉంటే, వెంకటేశ్వర స్వామి పూజకు ముందే ముడుపు కట్టేది ఉంటే, ముడుపు ఆల్రెడీ మనం ఫస్ట్ వీకే కట్టేసుకుంటాం స్టార్ట్ చేయాల్సినప్పుడు. ప్రతిసారి దేవుడిని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. దేవుడి పక్కన మళ్ళీ దేవుని ముందు పెట్టుకోవాలంటే పూజ రోజు పెట్టేసుకోవాలి. సో అది కూడా మనము ముడుపు కట్టేసిన తర్వాతకి వెంకటేశ్వర్ల స్వామి చేసుకోవాలి. ధ్యానం వస్తుంది, ఆవాహనం వస్తుంది. సో అవన్నీ చేసుకోవాలి. ఆసనము, వాటన్నిటికి ఒక్కొక్క దానికి అందులో ఏమంటారు చూడండి, వీడియోలో ఉంటుంది క్లియర్గా. సో ఇక్కడ ఈ విధంగా నేనైతే ఇంకా వెంకటేశ్వర స్వామిది అక్షంతలు, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ అయిపోయినాయి. ఇంకొకసారి మనసులో అంటే పూజ మంచి కావాలి అన్నట్టుగా అనుకొని ఎలాంటి అడ్డంకులు లేకుండా జరగాలంటే గణపతి పూజ ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అక్షింతలతోటి, నెక్స్ట్ మనము పాద్యం అంటే వాటర్ తోటి, నెక్స్ట్ పంచామృతంతో అన్నిటి అదంతా కూడా వీడియోలో ఉంటుంది. సో నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే పూజ స్టార్ట్ చేసే ముందు పీఠం పెట్టేసుకోండి. పీఠం పెట్టిన తర్వాత దేవుని ఫొటోస్ అలంకరించుకోండి. పిండి ప్రమిదలు అవన్నీ పెట్టేసుకున్న తర్వాతకి ఉపచమనము చేసుకోవాలి, ఆచమనము చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాతకి గణపతి పూజ చేసుకోవాలి. అంటే సంకల్పం చెప్పుకున్నాక గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజ అయిపోయిన తర్వాతకి ఒకసారి మీరు శనీశ్వరుని తలుసుకోండి. శనీశ్వరుని తలుసుకున్న తర్వాతకి మీరు ముడుపు కట్టేసి వెంకటేశ్వర స్వామి పూజ. సో వెంకటేశ్వర స్వామి పూజ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం కొన్ని నామాలు చదవాలి.
వెంకటేశ్వర అష్టోత్రం, లక్ష్మీ అష్టోత్రం, విష్ణు సహస్రనామం అనుకోవచ్చు. మీకు అష్టోత్రం చదువుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ సో వెంకటేశ్వర్ల స్వామి అంగపూజ చేయాలి. అక్కడ మనము ఫ్లవర్స్ పెట్టేసుకుంటూ పూజ చేసుకోవాలి. ఎక్కువ మన దగ్గర ఫ్లవర్స్ ఉండవు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్షంతలు, అక్కడ మంత్రాలు అంటే మనము సెల్ ఫోన్లో పెట్టేసుకుంటూ మంత్రాలు చదువుతూ అక్షంతలు వేయాలి. వెంకటేశ్వర్ల స్వామి అంగపూజ అని ఉంటుంది. అంటే ఆ మంత్రాల తర్వాత శ్రీ వెంకటేశ్వరాయ నమః అలా ఉంటాయి. దాని తర్వాతకి ఏం చేయాలంటే లక్ష్మీదేవిది ఖచ్చితంగా లక్ష్మీదేవి అష్టోత్తరము, నెక్స్ట్ పద్మావతి దేవి, ఇవి కంప్లీట్ చేయాలి. ఎందుకంటే వెంకటేశ్వర్ల స్వామి తర్వాతకి లక్ష్మీదేవి చేస్తేనే కదా మన ఆ పూజ పరిపూర్ణం అవుతుంది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి తర్వాతకి లక్ష్మీదేవికి కూడా అష్టోత్తరాలు పెట్టేసుకొని ఇలా పూజలు లేదంటే అక్షంతలు, మన దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ లేకుంటే అంటే ప్రతి ఒక్క నామానికి అక్షంతలైనా లేదంటే పువ్వులైనా లేదంటే 2 చేతులు నమస్కారం చేసుకొని మనసులో మీరు చాంటింగ్ లాగా చేసుకోండి. ఓకేనా, అనుకోవాలి. సో వెంకటేశ్వర స్వామి అంగ పూజ తర్వాతకి లక్ష్మీదేవిది చేసుకుంటాము. సో తర్వాతకి లక్ష్మీదేవి అమ్మవారిని కూడా తలుచుకున్న తర్వాతకి దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ఈ 5 జరుగుతాయి. అంటే దీపం పెట్టాలి, ధూపం ఇవ్వాలి, నైవేద్యం అక్కడ కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అన్నప్పుడు మంత్రం అంటే శ్లోకం అది చదువుకొని కొబ్బరికాయ కొట్టి మనం చేసుకున్న నైవేద్యం ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం తర్వాతకి తాంబూలం. సో అక్కడ కూడా ఒక శ్లోకం ఉంటుంది. టీవీలో మనకి టీవీ అంటున్న సెల్ ఫోన్లోనే మనకి కనిపిస్తుంది. అది పెట్టేసుకుంటూ తాంబూలం కూడా ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ నీరాజనం కూడా చేసుకున్న తర్వాతకి మంత్రపుష్పం, నమస్కారం, పువ్వులు అక్షంతలు పట్టేసుకొని మంత్రపుష్పం కూడా చేసుకోవాలి. తర్వాతకి అక్కడ ఒక ఉపచారం చేసుకోవాలి. ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం చేసుకున్న తర్వాతకి లాస్ట్ ఏంటంటే ఇవన్నీ మనము దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం ఇచ్చిన తర్వాతకి, తాంబూలం అంటే ఏం లేదండి, 2 తమలపాకులు, నెక్స్ట్ ఒక చిన్న పువ్వు, 2 అరటి పండ్లు పెట్టి స్వామివారికి ఇవ్వాలి. అది సడన్గా మీ దగ్గర లేవు అనుకుని అక్షంతలు అంటే అరటి పండు, ఇవి లేకుంటే ఒక 2 తమలపాకులు ఖచ్చితంగా 2 ఉండాలి. అందులో కొన్ని అక్షంతలు, ఒక పువ్వు పెట్టి స్వామివారికి తాంబూలం ఇచ్చేసుకోవాలి. ఇంకా బాగా చేసుకొని ఉన్న వాళ్ళైతే బట్టలు, స్వామివారికి బట్టలు, అమ్మవారికి చీర పెడతారు. అదంతా పెద్దగా లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకునేలాగానే చేసేసాను నేను. కలశము అలాంటివి ఏం లేకుండా లాస్ట్కి మంత్రపుష్పం తర్వాతకి హారతి ఇచ్చేసాను. హారతితోటి మన వెంకటేశ్వర్ల స్వామి పూజ అయిపోయింది అని అనుకుంటాము. బట్ అయిపోలే. దీని తర్వాతకే మనం ఖచ్చితంగా ఈ వ్రత కల్పిత అంటే వ్రత కథ వినాలి. ఇదే నేను కింద ఇచ్చిన పీడిఎఫ్లోనే సెకండ్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అంటే నేను విన్నది మీకు కావాలంటే రెండు మీకు వీడియోలు పెడతాను. అందులో డిస్క్రిప్షన్లో చదువుకోవాలనుకుంటే ఒకటి ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేస్తే కింద తెలుగు వెర్షన్ అని ఉంటుంది. అందులో లాస్ట్కు వెళ్తే వ్రత కథ ఉంటుంది. ఆ వీడియో వెళ్తే లేదంటే ఇంకా సపరేట్గా వీడియో అని పెడతాను. అదేంటంటే వినడము. కొన్నిసార్లు ఏంటంటే మనకు టైం ఉండదు. ఇంత పూజ చేస్తాము కదా, ఈవెన్ నేను కూడా అంతే, టైం లేదు. ఆల్రెడీ పూజ అంతా అయ్యేసరికి కొన్నిసార్లు పిల్లలు తీసుకురావడం అలాంటివి సడన్గా ఏదన్నా పని అలా పడినప్పుడు ఫస్ట్ జస్ట్ అలా దేవునికి నమస్కారం చేసుకొని, అంటే ఇక్కడ తాంబూలం, కొబ్బరికాయ ఇవన్నీ కొట్టేసిన తర్వాతకి స్వామివారికి దండం పెట్టేసుకొని స్వస్తి చెప్పేసుకోండి. స్వస్తి చెప్పుకున్నామంటే పూజ ఎక్కడితో అంకితం. కానీ అట్లీస్ట్ నేను చేసేది చెప్తున్నాను ఏంటంటే ఇలా స్వస్తి చెప్పేసుకొని నేను హెడ్సెట్ అలా పెట్టేసుకొని ఏదైనా పని ఉన్నా, ఇంట్లో పని ఉన్నా, బయటికి వెళ్ళే పని ఉన్నా కూడా వ్రత కథ వినుకుంటూ చక్కగా పని చేసుకుంటా. ఖచ్చితంగా వ్రత కథ వింటేనే ఈ శనివార వ్రతానికి పరిపూర్ణం. అదే కంప్లీట్ అయినట్టు. వ్రత కథ వినంది అసలు పూజ కంప్లీట్ కానట్టే. నేను అదే చెప్తున్నాను, కథ వినండి. అట్లీస్ట్ చదవడానికి టైం లేకుంటే హెడ్సెట్ పెట్టేసుకొని వినేసేయండి. నేనైతే అలానే చేసుకుంటాను. ఎలా చేసుకున్నా అండి, నేను ఒకటే చెప్తున్నాను, నమ్మకంతో ఇష్టంతో చేసుకోండి. సో ఇది ఇప్పుడు చేయొచ్చా అప్పుడు చేయొచ్చా అని ఏం లేదు. పూజ అంతా అయిపోయాక స్వస్తి చెప్పేసుకుని తర్వాతకి వినేసేయండి. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ తినవచ్చా అక్క అని అడుగుతున్నారు కొంతమంది. ఏంటంటే 7 వారాలు అంటే 8 వారాలు తినము అని మొక్కుకుంటారు. నేను మాత్రం ఆ రోజు మాత్రమే తినకుండా ఉంటాను. శనివారం మొత్తం బేసిక్గా నేను ఎప్పుడు నాన్ వెజ్ తినను. ఇంకోటి దీని రూల్స్ ఏంటంటే ఖచ్చితంగా నాన్ వెజ్ శనివారం ఒక్కరోజు తినకుండా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మచర్య
బ్రహ్మచర్యం పాటించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒంటి పూజ భోజనం చేయాలి. స్టమక్ ఫుల్గా తినొద్దు. స్టమక్ ఫుల్గా ఎందుకు తినొద్దు అంటారంటే కడుపు నిండుగా ఉంటే మనకి బాగా నిద్ర వచ్చి మత్తు వచ్చి చేతగాకుండా ఉంటాము, దేవుని లీలలో ఉండిపోము. వీలైనంత వరకు మీరు దేవుని లీలలో ఉండిపోండి. దేవుని ఎంత బాగా మీరు మనసులో తలుచుకుంటే అంతా మంచిది, మీకే పీస్ఫుల్గా ఉంటుంది. సో అది అన్నీ చెప్పినానే అనుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. సో నాదైతే సక్సెస్ఫుల్గా 8 వారాలు అయితే శనివారం వ్రతం అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్నీ సాఫీగా జరిగిపోయినందుకు కొంచెం గ్రాటిట్యూడ్తో అండ్ హ్యాపీగా ఉంది. ఈ ఫొటోస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మన వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రతి సాటర్డేను చేస్తాను, బట్ 7 ప్రమిదలలో పెట్టకుండా 2 లేదంటే 1 అలా పెట్టి చేసుకుంటాను. సో ఇంకెప్పటికి పొడగొట్టుకోను. ఖచ్చితంగా నా లైఫ్ లాంగ్ అయితే నేను వెంకటేశ్వర్ల స్వామికి పూజ చేస్తూనే ఉంటాను. మొత్తానికైతే ఈ 8 వారాల్లో వెంకటేశ్వర్ల స్వామి మీద భక్తి విపరీపోయింది అండ్ చాలా నమ్మకం ఏర్పడింది. సో చూద్దాం, మొత్తానికైతే హ్యాపీగా సంతోషంగా పూజ అయితే అయిపోయింది. అండ్ ఈ శారీ వచ్చేసి ఎలా ఉందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారు. ఎప్పటి శారీను ఇది మా హస్బెండ్ కొనిచ్చారు, ఎప్పుడూ పెళ్ళైన కొత్తలో కొనిచ్చారు, ఇప్పటి వరకు కట్టలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. అండ్ లాస్ట్ వీక్ కాబట్టి ఇలా మంచిగా కట్టేసుకున్నాను. మా హస్బెండ్కి ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ అంటే చాలా ఇష్టము. పెళ్ళైన కొత్తలో తీసుకున్నారు. ఈరోజు నేను బ్లౌజ్ కట్ చేసి మరీ కట్టుకున్నాను. సో ఈ విధంగా. అండ్ శారీ ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, ఓకేనా. ఇంకా నేనైతే ఈరోజు నుంచి కన్నయ్యకి హాలిడేస్ అండి. యాక్చువల్లీ లాస్ట్ డేనే ఎగ్జామ్ అయితే అయిపోయింది, హాలిడేస్ ఇచ్చారు. మళ్ళీ ఊరు వెళ్తే బ్రేక్ వచ్చేస్తుంది కదా అనేసి ఈరోజు నేను ఉండి పూజ చేసుకొని ఇంకా మోస్ట్లీ ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా చూడాలి ఎలా అవుతుంది. అండ్ ఫుల్ వర్షం వస్తుంది హైదరాబాద్లో, ఫుల్గా వర్షం. ఇప్పుడు కూడా ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా పిల్లలు అయితే లేసారు ఇప్పుడే, వాళ్ళకి ఇంకేదో ఒక బ్రేక్ఫాస్ట్ అలా చేస్తాను. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మన వ్రతం అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ మీరు చేసుకోవాలనుకుంటే మోస్ట్లీ ఈ వీడియోలు అయితే మ్యాక్సిమం కవర్ చేశాను, అందుకే చాలాసేపు పట్టింది పూజ. నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా మేమైతే ఊరు వెళ్ళిపోతాము. దసరాకి కన్నయ్యకి 10 days హాలిడేస్ వచ్చాయి. ఈ 7 ఈరోజు డేట్ అనుకుంటా, 27 నుంచి 6th వరకు విత్ దసరా హాలిడేస్ కావండి. బై లక్కగా ఏంటంటే కన్నయ్య వాళ్ళకి దసరా హాలిడేస్ ఇవ్వరు, ఆటమ్ హాలిడేస్ అని ఉంటాయి. ఈసారి దసరా ముందు రావడం వల్ల అన్నీ కలిసి వచ్చాయి. మిన్నుకు వచ్చిన తర్వాతకైతే ఫస్ట్ దసరా ఫుల్ సెలబ్రేషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా ఆ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. ఖచ్చితంగా చూసి ఫాలో చేయండి, లైక్ చేయండి. వీడియో అయితే చాలా కష్టంతో చూశాను. అండ్ ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. పూజ అయితే ఏం టెన్షన్ పడకుండా నేనైతే సక్సెస్ఫుల్గా ఏ రోజు గ్యాప్ రాకుండా అసలు ఫీలింగే లేదండి నాకు. చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ హ్యాపీగా ఉంది అంతే. ఎందుకు ఈరోజు అయితే కొంచెం బాధ అయింది, బట్ ఎప్పటికీ ప్రతి శనివారం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను, ఓకేనా. బ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.